నేను ఈ ముసుగును వేసి వెంటనే పట్టుకుంటాను. త్వరగా వెళ్ళరా అని అనగానే వెంటనే అక్కడి నుండి హ్మ్, వెళ్తూ ఉంటుంది విజయాంబిక. అప్పుడు వెంటనే అక్కడే ఉన్న దుప్పటిని తీసుకొని విరూపాక్షిపై పడేస్తుంది. దొంగ దొంగ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఎవరా అని వెంటనే బయటికి వచ్చి చూస్తూ ఉంటారు సుమ, చంద్ర. ఒక్కసారిగా షాకింగ్గా ఏం జరిగింది, ఏమైంది, ఇంట్లో దొంగలు పడ్డారు, దొంగ దొంగ అని అరుస్తూ ఉంటే ఒక్కసారిగా షాకింగ్గా అందరూ ఆ వ్యక్తిని ముసుగులో ఎవరున్నారా అని చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు సూర్యప్రతాప్ దగ్గరికి, సారు ఇంట్లో దొంగలు పడ్డారు. ఏంటి పద్మావతి, ఏమంటున్నావు? ఇంట్లో దొంగలు పడటం ఏంటి? అవును, ఇంట్లో దొంగలు పడ్డారు సారు, కావాలంటే వచ్చి చూడండి అని అనగానే వెంటనే సూర్యప్రతాప్ అలా బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక మరోవైపు మా ఇంట్లో దొంగలు పడ్డారా అని అంటూ రేణుక వెంటనే అక్కడే ఉన్న చీపురుని తీసుకొని చెడామెడా కొడుతూ ఉంటుంది. ఇక దీపక్ మాత్రం గట్టిగా కొట్టండి, ఇంకోసారి మన ఇంట్లోకి చొరబడాలంటేనే భయపడాలి అని దీపక్ అంటూ గట్టిగా కొడుతూ ఉంటాడు. ఇక అదే సమయానికి సూర్యప్రతాప్ వెంటనే బయటికి వచ్చి చూస్తారు. ముందు ఆ ముసుగును తీయండి అని చెప్పగానే వెంటనే ముసుగును తీయగానే విజయాంబికని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అమ్మ నువ్వా, ఏంటి నువ్వా ఈ ఇంట్లోకి ఎందుకు చొరపడ్డావు అని కోపంగా అంటూ ఉంటే, అది కాదు తమ్ముడు, మీ అందరినీ చూడాలని అనిపించింది, మీతో కలిసి భోజనం చేయాలని అనుకున్నాను తమ్ముడు, అందుకే ఇలా వచ్చాను. కానీ నేనేమో దొంగ అని అనుకుని మీరు తప్పుగా భావించారు. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతావా లేదా, ఇక్కడ ఉండే అర్హత నీకు లేదు అని కోపంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. అది కాదు తమ్ముడు, ఎందుకు తమ్ముడు ఇలా నన్ను దుష్టిరాలిగా ఎందుకు చూస్తున్నావు? అయినా ఈ ఇంట్లో దొంగతనం చేసి ఏం తీసుకెళ్దామని నీ ఉద్దేశం, ఎందుకు ఇలా చేశావు అని కోపంగా అంటూ ఉంటే, అది కాదు తమ్ముడు, ఒక్కసారి మచ్చపడితే ఇక ప్రతిసారి ఇలాగే అవుతుంది అని కోపంగా అంటూ ఉంటే అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడ నుండి వెళ్తావా లేదంటే నిన్ను గెంటేయమంటావా ఎవరితోనైనా? వద్దు తమ్ముడు, వెళ్తాను. ఎరా దీపక్, నీది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా? లేదు మావయ్య, నా ఇన్వాల్వ్మెంట్ ఏదీ లేదు. అయితే నేను చెప్పినట్టు నువ్వు బుద్ధిగా ఉంటే సరి, లేదంటే ఇక నువ్వు కూడా మీ అమ్మతో పాటు వెళ్ళు. లేదు మామయ్య, నీ దగ్గరే ఉంటాను అని దీపక్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం అమ్మా గట్టిగా కొట్టేశారు అని అంటూ ఉంటే అదే సమయానికి విజయాంబిక గారు, నెమ్మదిగా పోండి, పోవే పో, నువ్వే కదని గట్టిగా కొట్టింది అని అంటూ ఉంటే మరోవైపు మాత్రం ఖచ్చితంగా దీపక్ నీ ఇన్వాల్వ్మెంట్ మాత్రం లేదు కదా? నిజం మామయ్య, నన్ను నమ్మండి, నా ఇన్వాల్వ్మెంట్ ఏదీ లేదు. అవును పెద్దయ్య గారు, ఒకవేళ ఉంటే వాళ్ళ అమ్మను అంత గట్టిగా ఎందుకు కొడతాడు అని మందారం అనగానే దీపక్ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే మరోవైపు, ఏంటత్తా పాపం అందరూ నిన్ను చితక్కొట్టేశారు కదా? అవును, మరి నువ్వు మా అమ్మను పట్టుకోవాలని చూసావు, కానీ నువ్వే దొరికిపోయావు. నువ్వే కదా ఈ ప్లాన్ అంతా చేసింది. అయినా మేము చెప్పింది చెప్పినట్టుగా చేస్తే ఇప్పుడు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేదా? వచ్చేదే కాదు కదా. అంటే ఇదంతా చేసింది నువ్వేనా? అవును, నిన్ను రెడీ హ్యాండెడ్గా పట్టించాలని ఇలా చేశాను. ఇంకెప్పుడైనా నీకు ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలని అని రూప అనగానే విజయాంబిక ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఇంకెప్పుడైనా అమ్మ గురించి ఇలా ఏమైనా ప్లాన్స్ చేయాలంటే భయపడాలి రాజు. అవునమ్మాయి గారు, నేను కూడా అదే అనుకుంటున్నాను. రాజు, ఇక అమ్మకు మాత్రం మనం ఒక రక్షణలా ఉండాలి. అమ్మకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాలి. అమ్మాయి గారు, నేనున్నాను కదా, మీరేం కంగారు పడకండి అని రాజు అంటూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం కేరళకి రూపరాజు ఇద్దరు వస్తారు. రాజు, చాలా బాగుంది, వ్యూ బాగుంది కదా రాజు? బాగుంటుంది అమ్మాయి గారు. అదే సమయానికి వెనుక వైపు నుండి గౌతమ్, రేణుక ఇద్దరు కారు నుండి దిగుతారు. అదే సమయానికి గొర్రె పిల్ల అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. గౌతమ్, మనం మాత్రం వాళ్ళిద్దరినీ ఒకటి చేయకుండా చూసుకోవాలి. రేణుక, నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం, ఒకటి కాకుండా ఎలాగైనా మనమే చేద్దాం అని గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక అదే సమయానికి విరూపాక్షిని అడ్డంగా పట్టుకుంటాడు కదా ఆ వ్యక్తి హోటల్లో ఉండటం జరుగుతుంది. మీరు
నైస్ కపుల్లా కనిపిస్తున్నారు. నిజంగా మీది హనీమూన్ ట్రిప్ అనుకుంటా. ఎస్, అయితే మీ హనీమూన్ ట్రిప్ కాబట్టి 106 రూమ్కి వెళ్ళండి. మీరు ఫ్రెష్ అయ్యే అంతలా మేము అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాము. బయట వ్యూ కూడా ఉంది, మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. సరే పదరాజు అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం పద గౌతమ్, మనం వెంటనే రూమ్ తీసుకోవాలి కదా. అవును అని విధంగా అంటూ రూమ్ దగ్గరికి వెళ్ళగానే మీరు కూడా కపుల్గా వచ్చారు, న్యూ మ్యారీడ్ అనుకుంటా. చిచి, మాకు మ్యారేజ్ అవ్వడం ఏంటి, మీరేం మాట్లాడుతున్నారు, మాకు వేరే వేరే రూమ్స్ ఇవ్వండి ఇద్దరికి. సరే మేడం తీసుకోండి, మీరు జంటగా వస్తే మేము అలా అనుకున్నాము, సారీ మేడం అని విధంగా అంటూ ఇద్దరికి కూడా కీస్ని ఇస్తారు. ఇక మరోవైపు మాత్రం రూమ్లోకి రూప రాజు ఇద్దరు వెళ్తారు. ఏంటమ్మాయి గారు రూమ్ అంతా కూడా అలా చూస్తున్నారేంటి? రాజు, ఈ రూమ్లోకి మనం ఇలా ఇద్దరం ఇలా ఉండేసరికి నాకు ఎలాగో ఉంది రాజు. అమ్మాయి గారు, నా మనసులో కూడా అచ్చం మీలాగే అనిపిస్తుంది. సరే అమ్మాయి గారు, మీరు ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి, ఆ తర్వాత నేను ఫ్రెష్ అవుతాను. వద్దు రాజు, నువ్వే ముందెళ్ళు, ఆ తర్వాతే నేను వెళ్తాను అని అనగానే వెంటనే అక్కడి నుండి రాజు వెళ్తూ ఉంటారు. మరోవైపు మాత్రం రేణుక, మనం ఇలాగే ఉంటే మనము ఇక్కడికి వచ్చామన్న విషయం ఆ రూపారాజులకు తెలుస్తుంది. అవును గౌతమ్, వెంటనే మనం గెటప్ చేంజ్ చేయాలి. అప్పుడు వెంటనే గెటప్ చేంజ్ చేసుకొని ఇద్దరు వస్తారు. మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా చేయాలి రేణుక? ఏముంది, కరెంట్ షాక్ కొట్టేలా చేస్తే సరిపోతుంది. నేను కూడా అలాగే అనుకున్నాను, ఇదిగో ఇవి కూడా తీసుకొని వచ్చాను అనే విధంగా గౌతమ్ కూడా చూపించగానే అలానే చూస్తూ ఉంటారు. అయితే ఇక పద, కానీ నా రాజుకు మాత్రం ఏం కాకూడదు, రూపకు కూడా ఏం కాకూడదు. కాబట్టి ఏం కాకుండా ఉండాలంటే చనిపోకుండా కాకుండా జస్ట్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. దాంతో వాళ్ళకి ఎలాగో శోభనం కాదు. అవును గౌతమ్, అలాగే చేద్దాం. మనసులో మాత్రం ఎలాగైనా ఆ రూప చేస్తేనే రాజు నా వాడవుతాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు రూపరాజు రూమ్లోకి వచ్చి, సార్ నైస్ టు మీట్ యూ సార్, హాట్ వాటర్ రావట్లేదని సార్ పంపించారు. అవునా, సరే వెళ్ళండి, మీరు తెలుగు బాగా మాట్లాడతారు కదా, అందుకే మమ్మల్ని కూడా పంపించారు అని విధంగా అంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటారు. వెళ్ళి రిపేర్ చేయండి. అప్పుడు వెంటనే గౌతమ్ వెళ్ళి రిపేర్ చేసి, ఓకే మేడం హాట్ వాటర్ వస్తుంది అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తారు. ఇక రాజు మాత్రం, ఇదిగోండి అమ్మాయి గారు ఈ స్పెట్స్ పెట్టుకోండి అని అంటూ వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళగానే, ఏం కాదు కదా, నా రాజుకు మాత్రం ఏం కాకూడదు అని రేణుక అనుకుంటూ ఉంటే, నా రూపకు కూడా ఏం కాకూడదు అని గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అంతలో అలా రాజు వెళ్ళగానే ఒక్కసారిగా షాకింగ్గా సౌండ్ వినబడుతుంది. ఏమైంది రాజు అని అంటూ పరిగెత్తుకుంటూ రూప వెళ్తుంది. ఏమైందో ఏంటో అని అంటూ గౌతమ్ రేణుక తలుపులను బద్దలు కొడుతూ ఉంటారు. ఇక రూప వెంటనే తన చున్నితో గట్టిగా లాగగానే అదే సమయానికి వాటర్ రాజు రూపలపై పడుతుంది. ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటారు. అప్పుడు రాజు వెంటనే రూప నడుంపై గట్టిగా చేయి వేస్తాడు. రూప అలానే రాజుని చూస్తూ ఉంటుంది. అలా ఇద్దరు మైమర్చిపోయి ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు.